DJ4 న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఉక్రెయిన్ పై బాంబుల వర్షం. క్రిమియా ఎయిర్ బేస్ ను నామరూపాలు లేకుండా ధ్వంసం చేసిన రష్యా. ఆఫ్ఘనిస్తాన్లో ఆత్మాహుతి దాడి. తాలిబానీలకు కోలుకోలేని ఎదురు దెబ్బ. బీజేపీని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి. కార్పొరేట్ సంపన్నుల రుణాలను 10 లక్షల కోట్లు మాఫీ చేసి మరోవైపు పేదలపై పన్ను భారాలు మోపుతోందని కేంద్రంపై మండిపడ్డ అరవింద్ కేజ్రీవాల్. రాజ్ భవన్ లో రక్షాబంధన్ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు రాఖీలు కట్టిన విద్యార్థులు. మచిలీపట్నంలో దారుణం. మరియామాత స్వరూప విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు. రెండు రోజుల లాభాలకు చెక్ చెప్పిన దేశీయ స్టాక్ మార్కెట్లు. 9 పాయింట్ల స్వల్ప నష్టంతో 17,650 వద్ద ఫ్లాట్గా కొనసాగుతున్న నిఫ్టీ. ఉక్రెయిన్పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యా దాడుల్లో క్రిమియా ఎయిర్ బేస్ నామరూపాలు లేకుండా పోయింది. దీనికి సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్ చూస్తుంటేనే భయం వేస్తోంది. రష్యా పాలిత క్రిమియాకు పశ్చిమాన ఉన్న సాకి స్థావరం వరుస పేలుళ్లతో దద్దరిల్లింది. అయితే రన్వేలు మాత్రం చెక్కు చెదరకుండా కనిపిస్తున్నాయి. కానీ ఈ దాడుల్లో కనీసం 8 విమానాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ ఎయిర్ బేస్కు సంబంధించి యుఎస్ ప్లానెట్ ల్యాబ్స్ నుండి వచ్చిన శాటిలైట్ ఇమేజెస్ ఇప్పుడు వైరల్గా మారాయి. రష్యా ఉడుంపట్టు నుంచి క్రిమియాను స్వాధీనం చేసుకున్నప్పుడే యుద్ధానికి ముగింపు లభిస్తుందన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఉక్రెయిన్ యుద్ధం క్రిమియాతోనే మొదలైందని, దాని విముక్తితోనే అది ముగుస్తుందన్నారు. క్రిమియా ఎప్పటికీ ఉక్రెయిన్దే, ఎన్నటికీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. 2014లో రష్యా దళాలు క్రిమియాను ఆక్రమించుకున్నాయి. కానీ అధికారికంగా ఉక్రెయిన్లోని భాగంగానే చాలా దేశాలు ఇప్పటికీ గుర్తిస్తున్నాయి. క్రిమియాలోని రష్యా వాయుసేన స్థావరంపై భారీ ఎత్తున దాడులు జరిగిన కొద్దీ గంటల్లోనే జెలెన్స్కీ ప్రసంగించడం గమనార్హం. అయితే ఆయన తన ప్రసంగంలో క్రిమియాలో దాడుల అంశాన్ని ప్రస్తావించలేదు. రష్యా వాయుసేన స్థావరంలో మొత్తం 12 పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఒక పౌరుడు మరణించాడు. ఉక్రెయిన్ సైన్యం కూడా ఇప్పటి వరకు ఈ దాడుల బాధ్యతను స్వీకరించలేదు. తాలిబాన్లకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. కాబూల్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో తాలిబాన్ కీలక నేత రహీముల్లా హక్కానీ దుర్మరణం పాలయ్యారు. రహీముల్లా హక్కానీ తన ఇంట్లో ఉన్న సమయంలో వచ్చిన ఉగ్రవాది ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఐసిస్ హస్తం ఉన్నట్లు గుర్తించారు. 2013, 2020లో కూడా రహీముల్లాపై ఐసిస్ ఉగ్రవాదులు దాడి చేశారు. అతనిపై దాడి అక్టోబర్ 2020లో కూడా ఒకసారి జరిగింది. అయితే హక్కానీపై దాడి జరగటం ఇది మూడోసారి. 2013లో పెషావర్లోని రింగ్ రోడ్లో అతని కాన్వాయ్పై ముష్కరులు దాడి చేశారు. అయితే అతను సురక్షితంగా తప్పించుకోగలిగాడు. షేక్ రహీముల్లా హక్కానీ పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోని నంగర్హర్ ప్రావిన్స్లోని పచిరావ్ అగామ్ జిల్లా నివాసి. హక్కానీ హదీస్లో మంచి ప్రావీణ్యం కలిగి వ్యక్తి స్వాబీ, అకోరా ఖట్టక్, దేవబందీ మదర్సాల నుంచి తన చదువును పూర్తి చేశాడు. స్థానిక మీడియా నివేదిక ప్రకారం రహీముల్లా నంగర్హర్ ప్రావిన్స్లోని తాలిబాన్ మిలిటరీ కమిషన్లో కూడా సభ్యుడు. తర్వాత యుఎస్ సైన్యం అతన్ని అరెస్ట్ చేసింది. చాలా సంవత్సరాలు బాగ్రామ్ జైలులో శిక్ష అనుభవించాడు. అతను 9 సంవత్సరాలుగా పాకిస్తాన్లో ఉంటున్నాడు. వందలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్న మదర్సా జుబేరిని కొన్నేళ్ల క్రితం స్థాపించాడు. హదీసు గురించి ఫేస్బుక్ పేజీ కేంద్రంగా రహీముల్లా హక్కానీ పలు పోస్టులు పెడుతున్నాడు. అతను యూట్యూబ్ ఛానల్ని కూడా నిర్వహిస్తున్నాడు. హదీత్, హనాఫీ, దేవబందిని ఈ యూట్యూబ్ కేంద్రంగా బోధించాడు. అతనికి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో చాలా మంది అనుచరులు ఉన్నారు.
దేశవ్యాప్తంగా పలు పొలిటికల్ పార్టీలు కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్పై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మోదీ సర్కార్ను టార్గెట్ చేసి పలు సందర్భాల్లో నిప్పులు చెరిగారు. కేంద్రం వైఫల్యాలను ఎత్తిచూపారు. తాజాగా మరోసారి బీజేపీని టార్గెట్ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు చేశారు. కార్పొరేట్ సంపన్నుల రుణాలను 10 లక్షల కోట్లు మాఫీ చేసిన కేంద్రం మరోవైపు పేదలపై పన్ను భారాలు మోపుతోందని కేజ్రీవాల్ మండిపడ్డారు. బియ్యం, గోధుమలను కొనుగోలు చేసే యాచకుడు నిరుపేద సైతం పన్ను చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందని విరుచుకుపడ్డారు. 2014లో కేంద్ర బడ్జెట్ 20 లక్షల కోట్లు కాగా ప్రస్తుతం అది 40 లక్షల కోట్లకు చేరుకుంది. అందులో దాదాపు 10 లక్షల కోట్లు బడా వ్యాపారవేత్తలు, వారి మిత్రుల రుణాలను మాఫీ చేసేందుకు కేంద్రం ఖర్చు చేస్తోందని ఆరోపించారు. పెద్ద కంపెనీలకు సైతం కేంద్రం 5 లక్షల కోట్లను మాఫీ చేసిందని విమర్శలు గుప్పించారు. పెట్రోల్, డీజిల్ ద్వారా ఏటా 3.5 లక్షల కోట్లు కేంద్రం వసూలు చేస్తోందని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో సైనికులకు పెన్షన్ చెల్లించేందుకు కూడా నిధుల కొరత ఉందని సాకులు చెబుతోందని ఆరోపించారు. పేద ప్రజలు బియ్యం, గోధుమలు కొనాలన్నా పన్ను చెల్లించాల్సి వస్తోందని దుయ్యబట్టారు. अभी थोड़ी देर पहले मैंने सुना कि ये कहा गया है कि अगर जनता को फ्री सुविधाएं दी जाएंगी तो इससे देश को नुकसान होगा, इससे टैक्स पेयर जो देश को टैक्स देते हैं उनके साथ धोखा होगा। मुझे लगता है कि टैक्स पेयर के साथ धोखा तब होता है जब उनसे टैक्स लेके और उस टैक्स के पैसे से अपने चंद दोस्तों के बैंकों के कर्जे माफ किए जाते हैं। तो टैक्स पेयर देखता है, सोचता है यार पैसा तो लिया था मुझसे और ये कह के लिया था कि आपके लिए सुविधाएं बनाएंगे और मेरे पैसे से अपने दोस्तों के कर्जे माफ कर दिए। पूरे देश का टैक्स पेयर धोखा महसूस करता है। टैक्स पेयर देखता है कि यार मेरे से तो टैक्स लिया, पूरे देश के अंदर खाने पीने की चीजों पे जीएसटी लगा दिया, दूध पे जीएसटी लगा दिया, छाछ पे जीएसटी लगा दिया, दही पे जीएसटी लगा दिया और अपने दोस्तों के बड़े बड़े अमीर दोस्तों के टैक्स माफ कर दिए, उनको टैक्स में रिलीफ दे दिया, रिबेट दे दिया टैक्स के अंदर बड़े बड़े लोगों को। तो एक आम आदमी सोचता है यार हमसे तो धोखा हो गया। तो टैक्स पेयर के साथ धोखा इससे नहीं होता कि हम उनके बच्चों को अच्छी और फ्री शिक्षा देते हैं। टैक्स पेयर के साथ धोखा इससे नहीं होता कि हम देश के लोगों का फ्री। ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ రద్దీగా ఉండే రోడ్డుపైకి వచ్చి ఒకటే ఏడుపు. పోలీస్ మెస్లో భోజనం క్వాలిటీగా ఉంటుందనుకుంటారు, కానీ అదంతా అబద్ధం. ఎంత దారుణంగా ఉందో చూడండి అంటూ భోజనం ప్లేట్ తీసుకువచ్చి మరీ చెప్పాడు. అంతేకాదు ఆ ప్లేట్లోని చపాతీలు, అన్నం, పప్పు ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి అంటూ ఏడుస్తూ పెద్దగా అరుస్తూ అక్కడ ఉన్న వారికి తన మనసులోని బాధను చెప్పుకొచ్చాడు. పైగా తాను ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేశానని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతున్నాడు. అంతేకాదు ఇలా ఫిర్యాదులు చేస్తున్నందుకు తన ఉద్యోగం తొలగిస్తానని అధికారులు బెదిరింపులకు దిగుతున్నారంటూ ఆరోపణలు చేశాడు. అదీకాక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పోలీసుకు మంచి బలవర్ధకమైన ఆహారాన్ని అందిస్తామని చెప్పారని అన్నాడు. అయినప్పటికీ పోలీస్ మెస్లో ఇలాంటి ఆహారమే తమకు అందిస్తోందని, పైగా ఈ ఆహారం తిని ఎక్కువసేపు విధులు నిర్వర్తించలేమని వాపోయాడు. यदि कप्तान साहब पहले ही सुन ली होते तो यहाँ तक मुझे आने की आवश्यकता नहीं थी। कप्तान साहब ऐसे निकल के आए, मैंने चयन किया, साहब ये भोजन में से 5 रोटी आप खा लीजिए, 4 खा लीजिए, कम से कम तुम्हें ये तो पता चले कि आपके सिपाही 12 घंटा ड्यूटी करने के बाद में ये रोटियां खा रहे हैं। जिसको यहाँ के आप कुत्तों को डाल दीजिए, क्या आपके बेटा बेटी खा सकते हैं? मैं केवल आपसे ये पूछना चाहता हूँ बस, यदि आज भी यूपी भी हिंदुस्तान में मानवता जिंदी है तो बता दीजिए उत्तर प्रदेश पुलिस के आरक्षियों को तब दबाते जा रहे हैं। कोई सुनने वाला नहीं। मैं सुबह से भूखा हूँ, मैं किससे कह दूँ? या मेरे माँ बाप थोड़ी है। इतने पर भी मुझे धमकी दी जा रही आ रही महोदय द्वारा, करना द्वारा, मैच मैनेजर द्वारा कि तुझे बर्खास्त करके छोड़ेंगे, थाने को तुझे करके जनता के बीच में चला गया। तो आप बताइए कि मेरे साथ जात की हो रही है महोदय कि नहीं हो रही है?
ये वीडियो माननीय मुख्यमंत्री योगी రాజ్ భవన్ లో జరిగిన రక్షాబంధన్ కార్యక్రమంలో నిర్మలా హై స్కూల్, నల్లూరి సెయింట్ మాథ్యూస్ హై స్కూల్, తక్షశిల ఐఏఎస్ అకాడమీ విద్యార్థులతో కలిసి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు గవర్నర్ కు రాఖీలు కట్టారు. बेटा बेटी which class? Fifth class. Fifth class. Third class. గట్టిగా చెప్పు గట్టిగా చెప్పు గట్టిగా. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ఆధ్వర్యంలో విజయవాడ గ్రామీణనున్న గ్రామంలో తిరంగా రంగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, స్థానిక పాఠశాల బాలబాలికలతో కలిసి జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఆర్ఎఫ్ 10th బెటాలియన్ కమాండెంట్ జహీర్ ఖాన్, ఎస్పీఆర్, ఎఫ్సీఐ సతీష్, పలువురు ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీశైల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ పరివార దేవాలయాల హుండీ లెక్కింపు ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో నిర్వహించారు. ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి 3,68,22,723 రూపాయల నగదు రాబడిగా లభించగా, ఈ ఆదాయాన్ని గత 35 రోజులలో స్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో నగదుతో పాటు 184 గ్రాముల 300 మిల్లీగ్రాముల బంగారం, 5 కేజీల 860 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా యుఎస్ఏ డాలర్లు 1,113, ఇంగ్లాండ్ పౌండ్స్ 440, ఖతార్ రియాల్స్ 120, సింగపూర్ డాలర్స్ 12, ఒమన్ బైమ్సా 400, ఆస్ట్రేలియా డాలర్లు 80, కువైట్ దిర్హమ్స్ 20, యుఏఈ దిరమ్స్ 5, కెనడా డాలర్లు 5, మలేషియా రింగిట్స్ 5, 100 ఫిలిపినాస్ పీసో మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీ లెక్కింపులో లభించాయి. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య ఆలయ ఈవో లవన్న పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు అధికారులు, సిబ్బంది శివసేవకు పాల్గొన్నారు. మచిలీపట్నంలో మరియామాత స్వరూప విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. జిల్లా ఎస్పీ ఆఫీస్ ప్రక్కన పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో ఈ ఘటన. మరియామాత స్వరూప విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు మరియామాత స్వరూప విగ్రహాన్ని ముక్కలు చేసి ఆర్సీఎం చర్చి ఎదురుగా రోడ్డుపై పడేసిన దుండగులు. స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు విగ్రహాన్ని ముక్కలు చేసిన దుండగుల ఆచూకీ కోసం పోలీసుల వేట.
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో గుజరాత్ సీజే జస్టిస్ అరవింద్ కుమార్, సినీ డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, బి గోపాల్లు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. Justice Bhandari is there in Chief Justice in Chennai. గోరంట్ల మాధవ చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలకు కదిరి మాజీ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ పాషా మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ వయసులో పెద్దయి నీ తండ్రి వయసు కలిగిన వ్యక్తి ఒరే అని మాట్లాడుతావా ఖబర్దార్ అని హెచ్చరించారు. సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే అత్తర్ జాన్ పాషా తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ చంద్రబాబుపై అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకునేది లేదని తగిన విధంగా సమాధానం చెబుతామని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా అనంతపురం ఎస్పీ పకీరప్ప మాట్లాడిన మాటలు వైసీపీ పెద్దల స్క్రిప్టే అని, ఎలాంటి విచారణ చేయకుండా వీడియో ఒరిజినల్ దొరికితేనే తేలుతుందని చెప్పడం విచారకరమని అత్తార్ చాంద్ బాషా అన్నారు. అవన్నీ అయ్యే పనిలేనా? ఒరిజినల్ దొరకాలంటే అంటే ఒరిజినల్ మీ దగ్గర ఉందా? ఎస్పీ గారు కూడా పాపం ప్రభుత్వం ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వం రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే రకంగా నిన్నటి రోజు కనపడింది. ప్రజలందరూ కూడా గమనించారు. పాపం ఎస్పీ గారు ఎక్కడ విచారణ చేయలేదు. ఏదైతే ప్రభుత్వం నుండి వచ్చిన స్క్రిప్ట్ ని పాపం చూసి చదివారు అని చెప్పి ప్రతి ఒక్కరూ చూస్తున్న సందర్భంలో ఎస్పీ గారు కూడా ఎక్కడ కూడా ఈ వీడియో ఒరిజినల్ది కాదు అని చెప్పి ఆయన చెప్పలేదు. ఏదో ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి, ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే పూర్తిగా తెలుస్తుందని చెప్పి ప్రభుత్వం చూస్తే, హోంమంత్రి చూస్తే ఇది ఫోరెన్సిక్ పంపించామని చెప్పి చెప్తున్నారు. కానీ ఇది ఫోరెన్సిక్ పంపించడానికి ఎస్పీ గారు చెప్పిన మాటను బట్టి చూస్తే మీ దగ్గర ఒరిజినలే లేదు. ఎక్కడ మీ ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు? ఎక్కడ ఇది నిర్ధారణ అయ్యింది? ఏ ల్యాబ్ లో ఇది నిర్ధారణ అయ్యింది? ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా ఈరోజు రాజ్ భవన్ దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈస్టర్న్ నోవెల్కు సంబంధించిన సైనికులకు, సైనిక మాజీ సైనికులకు గ్యాలరీ అవార్డులతో సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ దేశం నేడు 75 సంవత్సరాల స్వతంత్ర వేడుకలను జరుపుకుంటుందని, ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా 1971 యుద్ధంలో భారత్ విజయం సాధించి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వీర సైనికులకు ఈ అవార్డులను ప్రదానం చేయడం జరిగిందని, ఆ యుద్ధంలో అమరులైన సైనికులకు ఘనంగా జాతి మొత్తం నివాళులు అర్పించారని తెలిపారు. M. Governor Raju, Naval Officer in Charge, Andhra Pradesh, guarantee award winners, both serving and retired personnel of the Eastern Naval Command, my warm greetings to you all. At the outset, I congratulate the gallantry awardees, both serving and retired personnel,
of Eastern Naval Command and extend my hearty welcome to you all. It gives me immense pleasure to felicitate the gallantry award winners, both serving and retired personnel of the Eastern Naval Command on the eve of Independence Day celebration, who made ultimate sacrifice for the nation. As an honor and a tribute to Netaji Subhash Chandra Bose, the great freedom fighter, our Honorable Prime Minister, Shri Narendra Modi, has unveiled a hologram statue on the great leader of India, India Gate in New Delhi, to commemorate his 125th birth anniversary. A grand statue of Netaji Subhash Chandra Bose will be installed. చిత్తూరు నగరంలో 9 లక్షలు విలువ చేసే కర్ణాటక మద్యం, లక్షలు విలువ చేసే 3 వాహనాలను స్వాధీనం చేసుకుని 4 ముద్దాయిలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. పాత పోలీసు శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 1వ పట్టణ సీఐ నరసింహారాజు పర్యవేక్షణలో మహిళా ఎస్ఐ వసంత్ కుమార్, 2వ పట్టణ ఎస్ఐ లోకేష్ ప్రత్యేక బృందాలుగా ఏర్పడి చిత్తూరు పరిసర ప్రాంతాల్లో రాబడిన ఖచ్చితమైన సంవత్సరం మేరకు జరిపిన మెరుపు దాడుల్లో 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జింకల పార్క్ వద్ద 2 ముద్దాయిలను, 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరువారం వద్ద 2 ముద్దాయిలను అరెస్టు చేశామన్నారు. ఇందులో కొంతమంది పారిపోయారని త్వరలో పట్టుకుంటామన్నారు. 4 ముద్దాయిల నుండి 9 లక్షల విలువ చేసే కర్ణాటక మద్యాన్ని, 16 లక్షల విలువ చేసే మారుతి ఆల్టో, అస్సన్ చైర్, మహేంద్ర గ్రాండ్ 3 వాహనాలను మొత్తం 25 లక్షల రూపాయల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం చిత్తూరు 1 టౌన్ 2 టౌన్ ఇన్స్పెక్టర్లకు రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ చిత్తూరు 1 టౌన్ 2 టౌన్ సిబ్బంది కర్ణాటక నుంచి అక్రమ మద్యం చిత్తూరు టౌన్లోకి వస్తుందని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద జింకల పార్క్ వద్ద తనిఖీలు నిర్వహిస్తామంటే కొంతమంది వ్యక్తులు ఈ కొన్ని కార్లలో ఈ అక్రమంగా కర్ణాటక లిక్కర్ను తీసుకొని రావడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర విచారిస్తే వీళ్ళు కర్ణాటకలో ఒక కేజీఎఫ్లో బార్ అండ్ రెస్టారెంట్లో తీసుకొని వస్తున్నట్టుగా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి జింకల పార్క్ దగ్గర కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కొంత లిక్కర్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇరువరం దగ్గర కూడా వెహికల్ చెకింగ్ చేస్తే అక్కడ ఒక 2 వెహికల్స్ సీజ్ చేసుకోవడం జరిగింది. టోటల్గా ఒక 3 కార్లు, ఒక 2 వీలరు, సుమారు 65 కేసులు లిక్కర్ అంటే ఇవి సిల్వర్ కప్పు, స్టాచెట్స్ మరియు లిక్కర్ బాటిల్స్. F3 హిట్తో జోరు మీదున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అయితే నందమూరి బాలకృష్ణతో కలిసి మాస్ మూవీతో ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. వీరి కాంబినేషన్లో NBK 108 సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే కదా. సెంటిమెంట్, యాక్షన్ను సమపాళ్లలో మిక్స్ చేయనున్న ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు పొందుపరుస్తూ ఓ వీడియో వదిలింది చిత్ర యూనిట్. ఇదివరకెన్నడూ చూడని పాత్రలో బాలయ్యను చూడబోతున్నారని చెప్పింది. అలాగే ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడని షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నట్లు వెల్లడించింది. US ఓపెన్కు ముందు సన్నాహంగా ఆడుతున్న కెనడియన్ ఓపెన్లో భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా జోరు కొనసాగుతోంది. అమెరికన్ ప్లేయర్ మ్యాడిసన్ కిస్తో జతకట్టిన హైదరాబాదీ స్టార్ మహిళల డబుల్స్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో సానియా కిస్ జంట 3-6, 6-4, 10-8తో టాప్ సీడ్ ఎలైజ్ మెర్టెన్స్, వెరోనికా కుడెర్మేటోవా రష్యా జోడిని కంగు తినిపించింది. తొలి సెట్ను కోల్పోయిన భారత్ అమెరికా ధ్యేయం తర్వాత 2 సెట్లలోనూ పట్టుదలతో ఆడింది. హోరాహోరీగా జరిగిన ఆఖరి 3వ సెట్లో సానియా జోడీపై పైచేయి సాధించి క్వార్టర్స్లోకి అడుగుపెట్టింది. 6వ సీడ్ ఓస్టాపెంకో లాత్వియా, కిచెనోక్ ఉక్రెయిన్, పుతిత్సేవా కజకిస్తాన్, కెనిన్ అమెరికా జోడీల మధ్య జరిగే ప్రీ క్వార్టర్స్ విజేతతో సానియా జంట క్వార్టర్స్లో తలపడుతుంది. 2 రోజుల లాభాలకు చెక్ చెప్పిన దేశీయ స్టాక్ మార్కెట్లు 2 రోజుల లాభాలకు చెక్ చెప్పాయి. గురువారం ఆరంభంలో 200 కుప్పకూలినా ప్రస్తుతం ఫ్లాట్గా ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 42 పాయింట్లు 59,290 వద్ద, నిఫ్టీ 9 పాయింట్లు స్వల్ప నష్టంతో 17,650 వద్ద ఫ్లాట్గా కొనసాగుతోంది.
టాటా స్టీల్, ఎన్టీజీసీ, హిందాల్కో, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ లాభపడుతున్నాయి. మరోవైపు అపోలో హాస్పిటల్స్, దివీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, మారుతి సుజుకి, నెస్లే నష్టపోతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఫెడరల్ రిజర్వ్ ఇంకా చాలా చేయాల్సి ఉంటుందన్న మార్కెట్ అంచనాలకు అనుగుణంగా అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉక్రెయిన్పై బాంబుల వర్షం. క్రిమియా ఎయిర్ బేస్ను నామరూపాలు లేకుండా ధ్వంసం చేసిన రష్యా. ఆఫ్ఘనిస్తాన్లో ఆత్మాహుతి దాడి. తాలిబానీలకు కోలుకోలేని ఎదురు దెబ్బ. బీజేపీని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి. కార్పొరేట్ సంపన్నుల రుణాలను 10 లక్షల కోట్లు మాఫీ చేసి మరోవైపు పేదలపై పన్ను భారాలు మోపుతోందని కేంద్రంపై మండిపడ్డ అరవింద్ కేజ్రీవాల్. రాజ్ భవన్లో రక్షాబంధన్ కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు రాఖీలు కట్టిన విద్యార్థులు. మచిలీపట్నంలో దారుణం. మరియామాత స్వరూప విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు. రెండు రోజుల లాభాలకు చెక్ చెప్పిన దేశీయ స్టాక్ మార్కెట్లు. 9 పాయింట్ల స్వల్ప నష్టంతో 17,650 వద్ద ఫ్లాట్గా కొనసాగుతున్న నిఫ్టీ. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.